అత్తయ్య కాఫీ. మామయ్య చిచ్చి చిచ్చి చి కాఫీ ఇలా ఉందేంటి? అదేం లేదే, కాఫీ బాగానే ఉందే. మీరు మూసుకుని మీకు బాగుంటే మీరు తాగండి. నాకు మాత్రం మురిక్కాలంలో నీళ్ళలా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదత్తయ్య, కాఫీ పౌడర్ షుగర్ అన్నీ కరెక్ట్గానే వేశాను. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందిట. ఏవి ఎంతేస్తే ఎలా ఉంటుందో నాకు చెప్తున్నావా? మ్, లేకపోతే బాగున్నా బాగుండలేదు అనడానికి నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? ఏమైనా అంటావు. కోరి తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం కదా. సారీ అత్తయ్య, మళ్ళీ చేసుకుని తీసుకొస్తాను. వద్దులే అమ్మ తల్లి, వెళ్ళు. ఇప్పటిదాకా చేసింది చాలు. ఎందుకు సుభద్ర తన్ను అలాగంటావు? కాఫీ బాగానే ఉంది కదా. కాఫీ బాగుంటే సరిపోతుందా? పెళ్ళాకి ఇస్తానన్నాడు కదా 40 లక్షలు. ఏవి? ఎక్కడా? ఓహో, నీ బాధదా? బాధేంటి బాధ? నేనేమన్నా లేందన్నానా? ఉన్నదే అడుగుతున్నాను. ఇస్తాళ్లేవే, పాపం ఆయన ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో ఏంటో. మీరు మూసుకుని కాఫీ తాగండి. బయట విషయాలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. ఇంట్లో విషయాలు మీకు అనవసరం. ఈ జన్మకు నువ్వు మారవే. అవునాకా? నీకు మన రమేష్ బాబాయ్ గుర్తున్నాడా? ఎవరు? ఆ విజయవాడ రమేష్ బాబయ్యా? అతనే. ఇప్పుడు ఆ విజయవాడ రమేష్ బాబాయ్కి ఏమైందో? ఏమవుతుంది, అతని చిన్న కొడుకున్నాడు కదా ప్రసాదు. అవును, మొన్న మధ్య పెళ్ళైందని కూడా విన్నాను. పెళ్ళా? అది పెళ్లి కాదు, జాతర. పెద్ద జాతరలా జరిగింది. అసలు ఆ పెళ్లి కొడుకుని కాలు కింద పెట్టనిస్తే అడుగు. అవునా? ఇక పెట్టిపోతలంటావా? అబ్బాయికి ఒక బెంజు, ఒక విల్లా, వరల్డ్ ట్రిప్పు, ఇవన్నీ కాకుండా కట్నం 2 కోట్లిచ్చారు. అమ్మో, 2 కోట్లే? మరి ప్యాంట్లో? ఇంకో హైలైట్ తెలుసా నీకు? పెళ్లి కూతురికైతే ఏకంగా 1/4 కేజీ బంగారం పెట్టారట. ఇంకా ఆలోచించుకో పెళ్లి ఏ రేంజ్లో ఉండింటుందో. అయినా మనకే సరిగ్గా లేనప్పుడు మంది గురించి మాట్లాడుకుని ఏం లాభంలే. మీకిష్టమని చేశానండి. చిచ్చి, దీన్ని కూర అంటారా? మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. అసలు ఉప్పు లేదు, కారం లేదు. నీకు లేదని ఈ ఇంట్లో మగాళ్ళకు కూడా పౌరుషం లేకుండా చేస్తావా? అయ్యో చిన్నత్తయ్య, అన్నీ చూసి బానే వేశాను. బానే ఉందిగా. లేదు, వంట బాలేదు, వడ్డిచ్చే వాళ్ళ పద్ధతి అస్సలు బాలేదు. అయ్యో లేదండి, ఒకసారి తిని చూడండి, చాలా బాగుంది. బాబోగుల గురించి నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్లో లేను. ఓ, జాబ్ పోయింది కదా, అందుకే కట్టుకున్నవాడు కూడా లోకి వైపాడు కదా. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? నేను అలా అనలేదుగా. నువ్వు ఊరుకో సీత. వాడేదో జాబ్ పోయిందన్న టెన్షన్లో ఉంటే నీ మాటలతో ఇంకా బాధ పెడతావేంటి? మీరుండండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ పెడదామనే చూస్తున్నారు. ఏంటక్క, ఇంటికి పిలిచి అవమానిస్తారా? ఇందుకేనా నేను యుఎస్ నుంచి వచ్చింది? రే చంద్ర, నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. లేదత్తయ్య, నేనేం చేసినా కంపేర్ చేయడం అలవాటైపోయింది వీడికి. సీత, మాటలు చూసి మాట్లాడు. మీరు కూడా ఏంటండి, అసలేం జరిగిందో తెలుసుకోకుండా నన్నే అంటున్నారు. ఎప్పుడు వాళ్ళది చేశారు వీళ్ళిది చేశారని గొప్పలు చెప్పడం తప్ప, లేనిపోని తప్పులు చూపించి లేకపోతే తప్పును క్రియేట్ చేసి నా మీద వేయడం తప్ప ఇందుకేనా వచ్చింది మీరు? సీత, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు చెప్తున్నా. అసలు మనిషిలా మాట్లాడుతుందా అండి ఈవిడ? రే చంద్ర, చిన్న పెద్ద తేడా తెలియడం లేదా నీకు? ఇదే నన్ను నాకు వాళ్ళకిచ్చే రెస్పెక్ట్?
ఏంట్రా అలా కొట్టేశావు? లేకుంటే ఏంటి పిన్ని, చిన్న పెద్ద తేడా లేకుండా ఊరికే రెచ్చిపోతుంది. అలా రెచ్చిపోవాలని మేమే మాట్లాడాం. ఏంటి పిన్ని? అలా అయిన పౌరుషం వచ్చి వాళ్ళ నాన్న డబ్బులు అడుగుతుందని. స్తోమత లేనప్పుడు ఇస్తానని చెప్పకూడదు కదా పిన్ని. సరేలే, ఎలాగోలా తీసుకుందాంలే. వదులుకుంటామా? అయినా నువ్వు కొట్టకుండా ఉండాల్సిందిరా. చెప్తున్నా వెనుకుంటే ఏం చేయమంటావు పిన్ని? ఎందుకంటున్నానంటే అందరిలో నెగిటివ్ అవటం ఎందుకు? నువ్వన్నా మంచిగుంటే బావుంటుంది కదా. సరే, నువ్వు ముందు పోయి అమ్మాయికి సారి చెప్పి మంచిగుండు. వెళ్ళు, వెళ్ళరా. సరే పిన్ని. సరే, నేను చేసిన తప్పే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నువ్వు అలా అనడం కూడా కరెక్ట్ కాదు కదా. తను మా అమ్మ చెల్లెలు, అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అర్థం చేసుకో. అయితే అందరి ముందు భార్యను అలా ఎవరైనా కొడతారా? అబ్బా సీత, మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు అవ్వవా? అవన్నీ దాటుకుని వెళ్ళడమే కదా భార్యాభర్తలంటే. ప్లీజ్. సరే, సారీ 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 సారీ. నవ్వవా? అది మా సీత అంటే. దా లోపలికి పోదాం. అయ్యో, మీరు ఒప్పుకున్నారు. అదే మాకు సంతోషం. అది మన అమ్మాయి అదృష్టం అని చెప్పుకోవాలి. సరేనండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. అంతగా పళ్ళికలు ఇస్తున్నావంటే ఏదో ఘనకార్యం చేసే ఉంటావు. ఇంకెందుకు ఆలస్యం, కక్కు. ఘనకార్యమే అక్క. నీ కొడుక్కి ఘనంగా పెళ్లి చేయడానికి రెడీ అయిపో. ఏమంటున్నావే, పిచ్చమైన పట్టిందా నీకు? నేను చెప్పే విషయం వింటే నీకే పిచ్చెక్కుతుంది. అప్పుడు ఆనందంతో గంతులేస్తావు. మాట్లాడేశా, సెట్ అయిపోయింది. ఏం మాట్లాడావు, ఎవరితో మాట్లాడావు, ఏం సెట్ అయింది? అదే అక్క, అమెరికా సంబంధం చంద్రాకి ఓకే అయిపోయింది. మరి మనోడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదే. అబ్బా, అది కూడా చెప్పానులే అక్క. చెప్పినా ఎలా ఒప్పుకున్నారు? అందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది? మన అబ్బాయికి పెళ్ళైనట్టే అమ్మాయికి కూడా ఒకసారి పెళ్ళైపోయింది. పెళ్ళైందా? పెళ్ళైపోయిందా? అవును, ఈ జనరేషన్లో అదంతా కామన్ అక్క. నచ్చితే పెళ్లి చేసుకోవడం, నచ్చకపోతే బట్టలు మార్చినంత ఈజీగా మార్చేయడం. సింపుల్. ఎక్కువగా ఆలోచించకక్క. నేను ఆలోచిస్తుంది సీత గురించే. దాందేముందక్క, నువ్వు తలుచుకుంటే ఇలా అయిపోతుంది. ఎలాగోలా చంద్రానికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మనం కోటీశ్వర్లమైపోవచ్చు. అవునక్క. తీసుకో, సమస్య తీసుకో. ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? ఏం లేదు మావయ్య, చెప్పండి. నేను అర్థం చేసుకోగలనమ్మా. నేనేం తప్పు చేశాను మావయ్య? ఎందుకు ప్రతిసారి నా తప్పు లేకపోయినా నన్నే అంటున్నారు? మా ఇంట్లో వాళ్ళని అంటున్నారు. డబ్బు తల్లి, డబ్బు. దానికి తన మన, నువ్వు నేను ఇటువంటి తేడాలేమీ లేవు. మనిషికి దాని అవసరం చూపించి అత్యాశ కల్పించడమే దాని లక్ష్యం. ఎక్కువ ఆలోచించక తల్లి. నాకే గనుకో కూతురుంటే మీ నాన్నలా పెంచేవాణ్ణి కాదేమో. అది మీ నాన్న గొప్పతనం. వాళ్ల మాటలు వీళ్ల మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకమ్మా. చూడమ్మా, ఎవరు వచ్చినట్టున్నారు. సరే మావయ్య. నాన్నా, ఏమ్మా, బాగున్నావా? ఉమ్, ఏంట్రా
అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదు నాన్న, బానే ఉన్నాను. రండి. ఇదిగమ్మా నీకోసం తీసుకొచ్చాను. సరే రండి. బావగారు బావున్నారా? బాగున్నాను బావగారు. మీరు చెల్లి మేమందరం బాగున్నారా? బాగున్నామండి. పిలుస్తానండి. సుభద్రా, సుభద్రా, వస్తున్నా. ఇలారా. ఏమ్మా చెల్లెమ్మా బాగున్నారా? బాగున్నా అన్నయ్య. ఇప్పుడైనా రావడం? ఇప్పుడేనమ్మా. లేకపోతే నిన్నొచ్చి రాత్రంతా గాలి తిరుగుళ్ళు తిరిగి ఇప్పుడొచ్చాడనుకుంటున్నావా అక్క? నువ్వు మరీను. మా చెల్లి రాణి అన్నయ్య యుఎస్లో ఉంటారు. పెళ్ళికి రాలేదు కదా, మీకు తెలీదులే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. మీరు రండి నాన్న, ఫ్రెష్ అయి భోంచేద్దురు. ఏమండి, కనీసం ఈ రోజైనా ఇంట్లో మొగాడొకడున్నట్టు ప్రవర్తించండి. మీరున్నారు కదే. ఏంటి? అదే కొత్తగా మొగుడు స్థానం ఎందుకు గుర్తుకొచ్చిందా అని. వచ్చాడుగా ముసలాయన. ఇంటికి పెద్దరికంగా ఇవ్వాల్సిన డబ్బులు అడగండి. డబ్బులా? ఏం డబ్బులు? ఏం డబ్బులు అంటారేంటి? మనకి ఇవ్వాల్సిన కట్నం 40 లక్షలు. అంటే ఇప్పుడు అడిగితే బాగోదేమనే. తెలుసు ఇదే అంటారని. నేను అడుగుతాను, మీరు ఊ అనండి చాలు. కర్మ. బావ మరి ఇలా ఉన్నాడేంటి? ఆయన అలా ఉండబట్టే మేము ఇలా తగలటం. సర్లేరా. చాలమ్మా. తినండి నాన్న. తినండి బావగారు. తినండి, ఫ్రీయేగా. అవునమ్మా, పొద్దున్నీ చూస్తున్నా అల్లుడు గారు కనపట్లేదే. ఆయన వస్తారు నాన్న, మీరు తినండి. నమస్తే మావయ్య. నమస్తే నమస్తే బాబు. పర్లేదు, మీరు కూర్చోండి. అమ్మ సీత, అల్లుడు గారు కూడా వడ్డించమ్మా. అవును చంద్ర, మరేం ఆలోచించావు? దేని గురించి పిన్ని? అదేరా, ఉద్యోగం లేదు కదా, బిజినెస్ గురించి. చూస్తున్నా పిన్ని, పెట్టుబడి కావాలిగా. పెట్టుబడిదేముందిరా, మీరు హ్యాపీగా ఉండాలనుకునేవాళ్ళు వాళ్లే ఇస్తారు. ఏ రాణి, నువ్వు అరవకుండా తిను. అన్నయ్య, తినేటప్పుడు అడుగుతున్నాను అనుకోకండి. పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మీ అల్లుడు గారు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. దానికి మీరు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇస్తే వాడికి కొంచెం ఉపయోగపడుతుంది. నువ్వేంటక్క ఆయనకు స్పెషల్గా చెప్పాలా? అల్లుడి కోసం కూతురు కోసం ఆ మాత్రం చేయలేడా? అవును మావయ్య, ఒకరి కింద పనిచేయడం కంటే నేనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం మీరే సర్దుబాటు చేయండి. అదేంట్రా అలా అడుగుతావు? మనం ఏమన్నా అప్పు అడుగుతున్నావా? ఇవ్వాల్సిన డబ్బులే కదా అడుగుతున్నావు. అవును గాని ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే. అప్పుడైనా ఇప్పుడైనా ఇవ్వాల్సిందే కదా అన్నయ్య. అదేదో ఇప్పుడే ఇస్తే బాగుంటుంది. ఇలా దేభ్యమ వేసుకుని చూస్తారే, అడగండి. అవును బావా. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాలేదు బావా. పరిస్థితులేం బాగోలేదంట్లేవే. పరిస్థితులు బాగలేకపోతే సర్దుకోవచ్చు, కాని పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉంటే సర్దుకోలేరుగా. అబ్బా రాణి, మా నారాయణన్న ఎలాంటి వాడు కాదులే. ఆయన ముందు వెనక ఆలోచిస్తారు. ఆయనకి తెలుసులే ఏం చేయాలో. బాగానే వేసేవాళ్ళ స్కెచ్ సరిపోయింది. వెళ్ళొస్తాను బావగారు. అలాగే బావగారు, ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. మీరు రాకపోయినా పర్వాలేదు, మాకు రావాల్సిన డబ్బులు మాత్రం తొందరగా పంపించండి. ఇవాళ రేపు అని కుంటి సాకులు చెప్పకుండా. అత్తయ్య, ఎందుకు ఇంటికొచ్చిన మనుషులు అలా పీడిస్తున్నారు? ఇది బావుందే, ఒక మాట అడిగినా తప్పేనా? మాట అడగడానికి మాట అనడానికి చాలా తేడా ఉంది. అమ్మ సీత, నువ్వు ఊరుకమ్మా. మీరు ఆగండి నాన్న, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు అవమానిస్తూనే ఉన్నారు, కానీ ఒక్కసారైనా ఆలోచించి మాట్లాడుతున్నారా? రే చంద్ర, ఈ పెళ్ళ నోర్లేస్తోంది చూడు. మీకంటేనా? అసలు మీరు బంధువులా రాబంధులా? సీత, అయినా మా అమ్మ అడిగిన దాంట్లో తప్పే ఉంది. అసలు మిమ్మల్ని అమ్మ సీత, వద్దమ్మా, నా గురించి మీరు గొడవలు పడద్దు. బావగారు, మీకు ఇవ్వాల్సిన డబ్బులు సాధ్యమైన తొందరలో అరేంజ్ చేస్తాను.
వెళ్ళొస్తాను బావగారు, వెళ్ళొస్తాను బాబు. జాగ్రత్త అమ్మా సీత.